మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. పేజీ నంబర్ 10 గాని జ్యుడిషియల్ లేదా మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేసి నివేదించాలి. రక్షణ భద్రత 8.1 ప్రమాద సమయాలలో, ఆయుధ ఘర్షణ సమయాలలో, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో వైకల్యం గల వ్యక్తులు ఇతరులతో సమానంగా రక్షణ భద్రత పొందాలి. 53/2005 2 వైకల్యం గల వ్యక్తుల రక్షణ భద్రత కోసం విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 2 క్లాజ్ E ప్రకారం విపత్తు నిర్వహణ కార్యక్రమాలలో వైకల్యం గల వ్యక్తులు పాల్గొనే విధంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు తగిన చర్యలు చేపట్టాలి. 53/2005 3 రాజ్యాంగంలోని విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 25 ప్రకారం జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ జిల్లాలోని వైకల్యం గల వ్యక్తుల వివరాల రికార్డును భద్రపరిచి ప్రమాద పరిస్థితుల్లో వారిని హెచ్చరించి విపత్తు పట్ల వారి సన్నద్ధతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. 4 ప్రమాదం, ఆయుధ ఘర్షణ, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు ఏర్పడిన తర్వాత అధికారులు పునర్నిర్మాణ చర్యలు చేపట్టే సమయంలో అందుకు సంబంధించిన రాష్ట్ర కమిషనర్ను సంప్రదించి వైకల్యం గల వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ఆ చర్యలు చేపట్టాలి. గృహము, కుటుంబం 9.1 వైకల్యాన్ని పరిగణలోకి తీసుకుని వైకల్యం గల ఏ బాలలను అతని లేదా ఆమె తల్లిదండ్రుల నుండి వేరు చేయకూడదు. బాలుని క్షేమం కొరకు మాత్రమే అవసరమైన పరిస్థితుల్లో బిడ్డను తల్లిదండ్రుల నుండి తగిన కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే వేరు చేయాలి. సంబంధిత కోర్టు ఆ బిడ్డ బంధువులు, కుటుంబ సభ్యులకు గాని, సంఘంలోని ఏదైనా కుటుంబానికి గాని వారు కూడా సంరక్షించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి వారిని ప్రభుత్వ వసతి గృహంలో గాని, ప్రభుత్వేతర సంస్థకు చెందిన వసతి గృహంలో గాని అప్పగించవలసి ఉంటుంది. పునరుత్పత్తి హక్కులు 10.1 వైకల్యం గల వ్యక్తులకు సంతానోత్పత్తి, కుటుంబ నియంత్రణ విషయంలో తగిన సమాచారంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. 2 వైకల్యం గల ఏ వ్యక్తి అయినా గాని తన స్వేచ్ఛాయుత తెలియగలిగిన సమ్మతి ఉంటే తప్ప ఎటువంటి వైద్య చర్యలకు గురి చేయబడకూడదు. ఓటు హక్కు సౌకర్యం 11 వైకల్యం గల వ్యక్తులకు ఓటింగు కేంద్రాలు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ప్రక్రియల్లో అన్ని పరికరాలు, పద్ధతులు వీరికి అర్థమై సౌకర్యవంతంగా ఉండే విధంగా చూడాలి. అందుబాటులో న్యాయం 12.1 వైకల్యం గల వ్యక్తులు కోర్టులు, ట్రిబ్యునళ్లు, న్యాయ సంస్థలు, కమిషన్లు, పాక్షిక న్యాయ సంస్థలు, విచారణ అధికారాలు ఉన్న న్యాయపరమైన సంస్థలకు వైకల్యాన్ని బట్టి వెళ్లేందుకు వివక్ష లేకుండా సంబంధిత లేదా తగిన ప్రభుత్వ చర్యలు తప్పక చర్యలు చేపట్టాలి. సంబంధిత లేదా తగిన ప్రభుత్వం తప్పక చర్యలు చేపట్టాలి. 2 ప్రత్యేకంగా కుటుంబ సభ్యులకు దూరంగా నివసిస్తున్న వైకల్యం గల వ్యక్తులకు మరియు తమ న్యాయ హక్కుల సాధన కోసం అత్యంత మద్దతు అవసరమైన వైకల్యం గల వ్యక్తులకు సముచితమైన మద్దతు చర్యలను సంబంధిత ప్రభుత్వం తీసుకోవాలి. 39/1987 3 1987 న్యాయ సేవా అధికారాల చట్టం క్రింద నియుక్తమైన జాతీయ న్యాయ సేవల